ఏంట్రో గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే, ఒకవేళ కెరియర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు ఏం చేయండి అంటే ఇమ్మీడియట్గా ఈ వీడియోని లైక్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఈ వీడియో క్లిక్ చేసిందంటే మీకు పక్కగా కెరియర్ గ్యాప్ ఉందని నాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి కెరియర్ గ్యాప్ అంటే ఏంటి అంటే, సో మీరు ఇన్ కేస్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాతకి మీకు ఏదైతే గ్యాప్ ఉందో మీరు ఆ గ్యాప్ని మనం ఏమంటామంటే కెరియర్ గ్యాప్ అంటాం అనమాట. సో ఈ కెరియర్ గ్యాప్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండ్ ఏ విధంగా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు జాబ్ అప్లై చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. లైక్ కెరియర్ గ్యాప్ అనేది ఎలా రావచ్చు అంటే మెయిన్గా వచ్చేసరికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి లైక్ మన గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే మనకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే మనకి ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చు, సో ఏదైనా స్టార్ట్అప్ ట్రై చేయొచ్చు మనం. సో ఇట్లా చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ కంపెనీస్ లైక్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారా లేదా, లైక్ ఒకవేళ తీసుకుంటే ఏ కంపెనీస్ తీసుకుంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రీజన్స్ అయితే ఉన్నాయి కదా కెరీర్ గ్యాప్కి. అయితే మీరు ఏం చేయాలి అంటే, ఫర్ సపోజ్ మీకు ఒకవేళ 1 to 2 years కెరీర్ గ్యాప్ ఉందనుకోండి, బేసిక్గా 1 year ఉందనుకోండి, అది ఇగ్నోర్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో మీరు లైక్ ఎంఎన్సీ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 year ఉన్నా 1.5 ఉన్నా కూడా పర్లేదు, 2 ఉన్నా కూడా, వరస్ట్ కేసులో 2 ఉన్నా కూడా ఏం కాదు. సో ఎంఎన్సీ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు 2 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఎంఎన్సీ కంపెనీస్కి ఎలిజిబుల్ ఉండదు. సో ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు ఎట్లాంటి కంపెనీస్ ట్రై చేయాలి అంటే స్టార్టప్ కంపెనీస్ ట్రై చేయాలి. సో 1 year కానీ 2 year కానీ ఉంటే స్టార్టప్ చేయలేమంటే అట్లా కూడా స్టార్టప్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ 2 years కన్నా ఎక్కువ ఉంటే మీకు ఏం చేయాలంటే పక్కాగా రెఫరల్ ఉండాలి. రెఫరల్ ఉండి స్కిల్ ఉంటే మీరు పక్కాగా వెళ్ళొచ్చు, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట 2 years కన్నా ఎక్కువగా ఉంటే. సో 2 years కన్నా ఎక్కువగా ఉంటే లైక్ మీరు పెద్ద కంపెనీకి వెళ్ళాలంటే రెఫరల్ ఉండాలి, లేకపోతే స్టార్టప్స్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అయితే లైక్ మీరు ఇప్పుడు లైక్ మా పక్కింటి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినారు, లేకపోతే మా చుట్టాలు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళారని చెప్పేసి మీరు అలా బ్లైండ్గా రాకూడదు. సో మీకు పక్కగా ఇంట్రెస్ట్ ఉంది, నేను పక్కగా ఇదే జాబ్ చేయాలి, ఇదే నా ఫ్యూచర్ అంటేనే పక్కగా మీరు దీనికి రావాలి. లేకపోతే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. సో ఇదనమాట. లైక్ మీరు ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అంటే, బేసిక్గా మీరు ఎలా చెప్తారంటే, కెరీర్ గ్యాప్ ఉంటే సో నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యాను, లేకపోతే నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను, లేకపోతే నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేశాను. సో ఇవన్నీ చూపించాలన్నమాట మీరు. సో నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇలా చేశాను, సో ఇయర్స్కి ఇట్లా నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశానని చెప్పి ఫ్రీలాన్సింగ్ మీద మీరు చూపించినట్లయితే మీకు మీ పైన ఒపీనియన్ కానీ లేకపోతే మీ యొక్క రెజ్యూమే పెట్టేసి కూడా పెరుగుద్ది అనమాట. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా రిఫ్లెక్ట్ చేయాలని, ఇతనికి గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఇతను ఈ జాబ్ చేయగలుగుతాడు అండ్ ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మీరు ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ చేయాలి దానికి. సో ఇలా మీరు మైండ్ సెట్ క్రియేట్ చేయగలిగితే, పాజిటివ్గా మీరు క్రియేట్ చేయగలిగితే మీకైతే పక్కగా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎక్కువ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే పక్కాగా వాళ్ళకి రెఫరల్సే వర్కౌట్ అవుతాయి. సో ఇదైతే బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు లైక్ ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్లో మీరు ఎక్కువగా కమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే, మీరు లింక్డ్ఇన్లో కానీ, మీరు లింక్డ్ఇన్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు బాగా కనెక్షన్స్ పెంచుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఒకసారి naukri.com మీద కూడా ఒకసారి కన్నైతే వేయండి. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఇవైతే పాటించండి. అయితే నా తరపు నుంచి నేను మీకేం సపోర్ట్ చేస్తా అంటే, నా గిటబ్ నేమ్ వచ్చేసరికి గూగుల్ ఓపెన్ చేసి కిరణ్ సాగర్ 1 అని కొట్టినట్లయితే మీకు అక్కడ 400 స్టార్ట్అప్ కంపెనీస్ అయితే ఉంటాయి అనమాట. అక్కడ చాలా కంపెనీ నేమ్స్ ఉంటాయి. ఆ కంపెనీ నేమ్స్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకోవచ్చు. అయితే లైక్ ప్రీవియస్ సినారియోలో ఎలా ఉన్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక జాబ్ అప్లికేషన్ నేను చేసినట్లయితే నాకు ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది వచ్చేది.
అండ్ ఒక వారం లేట్ అయినా కూడా వెయిట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అలా కాదనమాట. సో మీరు అట్లీస్ట్ 200-300 అప్లికేషన్స్ చేస్తేనే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఏదో ఒక జాబ్ ఇంటర్వ్యూ అయితే మీకు లైక్ ప్లాన్ అయితే చేస్తారనమాట. సో మీరు ప్రీవియస్ లాగా ఏదో ఒకదానికి అప్లై చేసి నాకు ఇంకా రెస్పాన్స్ రాలేదని చెప్పేసి మీరు అదే డైనమాలో ఉంటారంటే సో మనకి ఎప్పుడు కూడా రెస్పాన్స్ అయితే రాదు. మీరు అట్లీస్ట్ 200-300 కంపెనీస్కి అప్లై చేస్తే మీకు అప్పుడు కాల్స్ రావడం కానీ అప్పుడు రెస్పాన్స్ రావడం కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో డైలీ మీకు ఫ్రీ ఉన్నప్పుడల్లా రీల్స్ చూసే టైం అంతా కూడా మీరు ఏం చేయండి అంటే జాబ్లో అప్లై చేసిన దానికి మీరైతే ఇంప్లిమెంట్ అయితే చేయండి. సో ఇదైతే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పిన గిటప్ కిరణ్ సాగర్ 1 గిటప్లో మీకు 400 కంపెనీస్ అయితే ఉన్నాయి. అది యూజ్ చేసుకొని అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనైతే మీకైతే ఇచ్చిన అనమాట. సో ఇదైతే ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉందో, మీ ఫ్యామిలీ ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉందో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేసేయండి అండ్ వాళ్ళని కూడా కొంచెం అవేర్ అయితే చేయండి. సో మీరు ఇన్ కేస్ నా నుంచి పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇచ్చిన, ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్